నమస్తే, వెల్కమ్ టు AP23 ఛానల్. జగన్ కొత్త ప్లాన్ బెడిసి కొడితే ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి రాగా వైసీపీకి క్యారెక్టర్ విషయంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ దెబ్బతో జగన్ మావయ్యకి మొహం ఎలా చూపించుకోవాలో చాలా రోజులు అర్థం కాలేదు. సరిగ్గా అదే టైంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక వైసీపీ నుంచి వలసల పర్వం ఊపందుకుంది. వైసీపీకి చెందిన అనేక మంది ముఖ్య నేతలు జగన్ కు టాటా చెప్పి పక్క పార్టీలకు జంప్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసీపీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు. ఈ కారణంగా ఇక జగన్ పరిస్థితి, అలాగే వైసీపీ పరిస్థితికి జనాలు కూడా గుడ్ బై చెప్పేశారు. కానీ జగన్ కు మాత్రం ఇంకా పార్టీ మీద ప్రేమ చావలేదు. అందరూ పోతే ఏంటి, తాను నడిపించేద్దాం అని కంకణం కట్టుకున్నారు. అందుకే పార్టీ నుండి బయటకు వెళ్లిపోయిన వారిపై దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై విజయసాయిరెడ్డి సహా మరికొంతమంది నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు వైసీపీ పార్టీని కాస్తలో కాస్త ముందుకు తీసుకువెళ్లాలని కొత్త ప్లాన్ వేశారు. ఇన్ని రోజులు పార్టీ నేతల్ని గాలికి వదిలేసి లండన్ టూర్ లో చిల్లైన జగన్ కు మళ్లీ పార్టీ డెవలప్మెంట్ పై బుద్ధి పుట్టింది. ఈ పర్యటన తర్వాత వరుసగా పార్టీ నేతలు కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా వర్కౌట్ అవ్వట్లేదు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్న సీనియర్ నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సాకే శైలజనాథ్ను జగన్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సాకే శైలజనాథ్ బాటలోనే నడవబోతున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఉండవల్లి వైసీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు ముహూర్తం కూడా జగన్ సారు ఫిక్స్ చేశారట. ఇక ఫిబ్రవరి 26న ఉండవల్లి అరుణ్ కుమార్ కు అధ్యక్షుడు జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారు. కాగా ఉండవల్లి అరుణ్ కుమార్ దివంగత వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర విభజన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్న ఉండవల్లి విభజన సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజకీయ విశ్లేషకుడిగా తన అభిప్రాయాలను మీడియా ముఖంగా చెబుతూ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. ఇక ఉండవల్లి బాటలోని మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వస్తుంది. అయితే వైసీపీలో చేరికపై ఉండవల్లి నుంచి అధికారికంగా అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పటిదాకా ఉండవల్లి వైసీపీ తరపున పార్ట్ టైం పొలిటీషియన్ గా స్లీపింగ్ మోడ్ లో ఉన్న ఉండవల్లి త్వరలోనే ఫుల్ టైం వైసీపీ నేతగా మారబోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉండవల్లితో సహా వైసీపీ వెళ్లాలనుకుంటున్న నేతలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరంతా ప్రజల్ని, రాష్ట్ర వ్యవస్థను తన స్వార్థానికి బలి తీసుకున్న వ్యక్తిని నమ్మి వెళ్తున్నారు. అంతేకాకుండా తన స్వార్థపు ప్రయోజనాల కోసం ఎవరిని లెక్క చేయని మనిషిని నమ్ముతున్నారు. ఇప్పటికే ఆయన్ను నమ్ముకున్న నేతల్ని నట్టేట ముంచడంతోనే పార్టీ నుండి వారంతా బయటకు వచ్చేసి ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. మళ్ళీ మీలాంటి నాయకులు వెళ్లి ఆయన కుట్రలో పాలు పంచుకోకుండా ఉంటే మీకే మంచిది. చూసారు కదండి, ఇది నాటి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి AP23 ఛానల్.